వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మండపాలు, పందిళ్ల ఏర్పాటు కోసం తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని ఎస్ఐవి మహేష్ తెలిపారు. ఇక ఈ మేరకు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసిన మండపాల వద్ద భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా కమిటీ సభ్యులు కూడా అప్రమత్తంగా ఉండేలా చూడాలన్నారు. మండపాల స్థలాల దగ్గర వివాదాలు జరగకుండా చూడాలని తెలిపారు. అలాగే జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నూతనంగా ఒక యాప్ని కూడా ప్రవేశపెట్టారని అన్నారు. యాప్లో కమిటీ సభ్యుల వివరాలు నమోదు చేసుకోవాలని, నిమజ్జనం ఎప్పుడైతే అప్పుడు తేదీ నమోదు చేయాలని యాప్ని పోలీసు వారు మానిటర్ చేస్తారని తెలిపారు. ఖచ్చితంగా పోలీసు వారి తరఫు నుంచి పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకున్న సమయంలో నియమ నిబంధనలు ఏదైతే ఉన్నాయో అవన్నింటినీ వారికి చెప్పవలసిన బాధ్యత మాకుంది. అదేవిధంగా ఆ బాధ్యత ప్రకారమే ముందుగా మీడియా వారి తరఫు నుంచి ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ పర్మిషన్ తీసుకున్నట్లయితే అక్కడ ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒక నియమ నిబంధనలతో కూడిన ఒక పట్టి ఒకటి రెడీ చేసాము, అది మీకు ఇస్తాము. అదేవిధంగా ఒక కొత్తగా మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కొత్తగా ఒక యాప్ కూడా రెడీ చేయడం జరుగుతుంది. ఆ యాప్లో కూడా మీరు ఎన్రోల్ చేసుకున్నట్లయితే ఏ రోజు నిమజ్జనం ఉండిద్ది, ఏ రోజు ఏ కార్యక్రమాలు ఉన్నాయి, ఆటోమేటిక్గా దాన్ని మేము మానిటర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వివాదాస్పదమైన ప్లేసుల్లో అంటే ఇంతకుముందు మేము పెట్టుకున్నాం, ఇప్పుడు మేము పెట్టుకుంటాం అనే పరిస్థితి లేకుండా ఎవరి సొంత స్థలాల్లో వాళ్ళు పెట్టుకోవాల్సిందిగా తెలియజేయటం ఉంది. ఎవరు రోడ్లు బ్లాక్ చేయడం కానీ లేదా వీధులు బ్లాక్ చేయడం కానీ చేయడానికి వీలు లేదు. మీరు ఎక్కడైతే పర్మిషన్ తీసుకుంటున్నారో కన్సర్న్ పర్సన్ యొక్క పర్మిషన్ కూడా ఆ యొక్క అప్లికేషన్లో